గాయస్, హ్యాపీ హోలీ. హోలీ పండుగ శుభాకాంక్షలు. హోలీ అసలు ఎందుకు జరుపుకుంటారయ్యా అంటే, హిరణ్యకశిపుడు అనే రాక్షసుడు, ఆయన శివభక్తుడు. ఆయనకి పుట్టిన పుత్రుడు ప్రహ్లాదుడు. ఈ ప్రహ్లాదుడేమో శ్రీహరి భక్తుడు, అంటే వైష్ణవుడు. సో ఈయన ఎప్పుడు ప్రహ్లాదుడు శ్రీహరి 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 అనే పరితపిస్తూ మంత్రిస్తూ ఆయన్నే కొలుస్తూ ఉంటాడు, ఆయన్నే పూజిస్తూ కూడా ఉంటాడు. ఈ హిరణ్యకశిపుడు రాక్షసుడు, పైగా శివభక్తుడు అవతంతో, పూర్వం శివభక్తుడు శివిజం, శైవిజం అండ్ వైష్ణవిజం అని చెప్పి వైరాలు ఉండేగా. దానిలో భాగంగా తండ్రి కొడుకులకే ఇక్కడ పడలేదు మతంతో. సో ప్రహ్లాదుడు మేనత్త హోలిక, అంటే హిరణ్యకశిపుడు చెల్లి. ఆవిడ్ని ఎలా అయినా హతమారుద్దామని చూస్తారు, తన సొంత కుమారుడినే. కావున ఆమెని హోలికాదేవిని పిలిచి, అదే హోలిక అనే రాక్షసుని పిలిచి మంటల్లోకి తోసేస్తారు హిరణ్యకశిపుడిని కూర్చోబెట్టి. శ్రీహరి అనగా విష్ణుమూర్తి కృపతో మన ప్రహ్లాదుడు బతుకుతారు. సో ఇంకప్పటి నుంచి గాడ్ ఓన్ ఆన్ ఈవిల్ అని చెప్పి, అంటే దైవం రాక్షసుని మీద గెలిచింది అని చెప్పి మన వాళ్ళందరూ పండగ చేసుకుంటారు. హోలీ, ద ఫెస్టివల్ ఆఫ్ కలర్స్. దానిలో భాగంగా మన కాకాని, పెదకాకాని శివాలయం అక్కడ ఉందా, కనపడుతుందా శివాలయం? ఇదంతా శివాలయం ప్రాంగణం. దానికి ఎదురుగానే మన ఇస్కాన్ గుడి ఉంది. ఈ ఇస్కాన్లో అభిషేకం చేస్తాం బృందావన్ లాగా. అంటే శ్రీకృష్ణుడు అంటే మన వైష్ణవుడేగా, కాబట్టి ఇలా ఇక్కడ మనం సెలబ్రేట్ చేసుకుంటారు. ఇప్పుడు లోపల ఎలా హంగులు ఆర్భాటం హంగామా చూపిద్దాము. ఓకే, హరే కృష్ణ. చూద్దాము ఎలా జరుగుద్దాం. సార్, మనకి సౌత్ ఇండియన్స్కి హోలీ అసలు లేదు కదండి అని అడగొచ్చు. అవును, కానీ ఒక 15 ఏళ్ళగా ఆఫ్టర్ ఎర్లీ 2000s నుంచి మనం అడాప్ట్ చేసుకుని మనం కూడా హోలీ జరుపుకుంటున్నాము. ఏమో ఇదివరకు ఉండేదో లేదో నేను కన్ఫ్యూజను. ఎవరన్నా ప్రేక్షకులు సరిచేయండి ఎలా జరుగుద్దో. క్లాస్గా మాట్లాడాల్సి వస్తుంది కాబట్టి మాట తడబడుతుంది. మామూలుగా వేరే వ్లాగ్స్ అయితే ఎలా పడితే అలా బెదిరిగా మాట్లాడేస్తాం. దైవ కార్యాలు కాబట్టి కొంచెం ఆచితూచి అడిగేయాలి. చూద్దాము. గంట కొట్టరా. హరే కృష్ణ. ఇది గుడి, శ్రీకృష్ణాలయం. వెళ్ళి ప్రశాంతంగా తెద్దాము. ఓ హడావుడేం చేద్ది. భగవద్గీత కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చమ్మా, బాగుంటాయి. నేను కూడా శివరాత్రి రోజు సేల్ చేశాను. అంతా ప్యూర్ ఆర్గానిక్, బృందావన్ నుంచి వచ్చినాయి. హరే కృష్ణ సాకేత్. వెరీ గుడ్. హ్యాపీ హోలీ. సాకేత్ ప్రభుజీ, వీటి గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలరా? ఇది గంగా వాటర్ ఫ్రెష్. ఓకే. అక్కడి నుంచి రియల్గా తెప్పించారు. ఓకే. స్నానం చేసేటప్పుడు లేక తిలకం పెట్టుకునేటప్పుడు కలుపుకొని ఒక చుక్క 2 చుక్కలు కలుపుకొని పెట్టుకోవచ్చు. బొట్టు అయితే స్నానం అయితే 2 చుక్కలు పెట్టుకొని స్నానం చేయవచ్చు. ఓకే ప్రభు. మరి ఇదేంటండి? ఇది ధూప్ స్టిక్ లాగా. దీనికి మంట వెలిగిస్తే మెల్లగా పొగలాగా వచ్చింది. ఓహో, సుగంధం. ఓకే ప్రభు. ఏంటి? ధూప్ స్టిక్స్. సరదా పిల్లల్ని అడుగుతున్నా సార్. మరి హరే కృష్ణ. ఇప్పుడు ఇస్తారు మమ్మల్ని. షూర్. దీని ద్వారా న్యాచురల్గా ఇదిగోండి, అన్నీ బృందావన్ నుంచి. జనరేషన్ అంతా ప్యూర్ సనాతని అవటం వల్ల 2025లో కూడా చక్కగా చూడగలుగుతున్నాం. ఒక రైట్. ఇది గుడి. హరే హరే.
భక్త బృందం అంతా ఇక్కడ ఆసీనులయ్యారు.
ఇంకా వీడియోస్ తీసినంత మట్టికి చాలు. ఇంకెప్పుడు షోకెల్లా రాయిల్లాగా వీడియోలు పట్టుకుంటా కుదరదు. కొంచెం సేవ చేద్దాం. ఏదైనా చాకరీ అండ్ సేవ పని ఏంటంటే ప్యాంట్రీ మేనేజ్ చేయటం, అంటే వంటశాల మేనేజ్ చేయటం. రైట్ అన్నమాట. మరి ద మెయిన్ భాగం భోజన భాగం, లైక్ ప్రసాదం భాగం. ఇప్పుడు మాతాజీ ఏమేం చేశారు చూపించండి. ఇది చరణామృతం, స్వామివారికి చేసిన అభిషేకం. ఓకే. ఏమో ఫ్రూట్ సలాడ్. ఫ్రూట్ సలాడా? రైట్. సాకేత్ ప్రభు చూపిస్తాడు. భోజనం బిర్యానీ కాదు, బిర్యానీ, వెజ్ బిర్యానీ, మసాలా మటన్, స్నాక్స్. డన్. కథ కంచికి మనం ఇంటికి, అదే సిచ్యువేషన్ అన్నమాట. సో కథ కంచికి వచ్చేసింది. అంటే ద ఎండ్ ఆఫ్ 2025 హోలీ. ఫిర్ మిలేంగే. రైట్. ఆమె కూడా ఇచ్చేసింది నాకే డబ్బింగ్. ఓకే. గౌరీ పౌర్ణిమ అంట. సో దాన్ని బట్టి జరిగింది ఇందాక ఏదైతే సాయంత్రం పూట జరిగింది కదా అభిషేకం, గౌరీ పౌర్ణిమ అని చెప్పి దాని కారణంగా జరిగింది. సో అదే విషయం. ఎక్స్ప్లెనేషన్లో ఏమైనా తప్పు ఉంటో క్షమించండి. హరే కృష్ణ. జై శ్రీరామ్. శుభరాత్రి.